అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. నచ్చితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1/2 kg మటన్ అండి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, కల్లుప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగాల పొడి అండి, ఇది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ దీనిలో వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిపేసానండి. ఇప్పుడు దీనిలో పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం. దీనైతే ఇంకా కొంచెంసేపు నానిద్దండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. మటన్ అది గిన్నెలో కలిపి పెట్టాను కండి, అది కుక్కర్లో వేసుకుని పొయ్యి మీద పెట్టాను, కొంచెం ఉడికించుకోవాలి. మటన్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 లేకపోతే 6 విజిల్స్ రానిచ్చుకోవాలండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి, కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్ నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి బాగా పెట్టి నెయ్యి వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకుంటున్నానండి దీనిలో. ఇప్పుడు ఈ గ్లాసు 2 గ్లాసులు రైస్ వేసాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోయాలండి. వాటర్ పోసాను. దీనిలో ఉప్పు వేసుకుంటున్నాను. ఇదిగోనండి, మటన్ అయితే చక్కగా ఇలా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర, పుదీనా అండి, అలాగే ఉడకబెట్టినటువంటి మటన్ రైస్లో వేస్తున్నానండి. కలిపేసుకుని చక్కగా మూత పెట్టుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఆనియన్స్, నిమ్మకాయ, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.